అచ్చంపేట పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ నెలకొంది. సార్లపల్లి మాజీ సర్పంచ్ ఆదివాసీ నేత మల్లికార్జున్ కనిపించడం లేదని చెంచులు ఆందోళన చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో మల్లికార్జునపై మరో వర్గ నేతలు దాడి చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అమరాబాద్ పోలీస్ స్టేషన్లో మల్లికార్జున్ అనుచరులు ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వాగ్వివాదానికి దిగారు. దీంతో మల్లికార్జున వర్గం చెంచులను సార్లపల్లి నుంచి అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు 3 వాహనాల్లో పోలీసులు తరలించారు. పిఎస్ వద్ద మల్లికార్జున్ కనిపించడం లేదని చెంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జునపై దాడి చేసిన వారిపై కాకుండా ఉల్టా ఆయనపై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. మాకు తెలివి లేదని తెలుగు ఏమైనా తెలుగు మాటలు చెప్తే వాళ్ళనే కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఆ మీటింగ్ మొత్తం అయిపోయినప్పుడు తెచ్చి ఇంటికాడ తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు ఎవరు సార్ ఆయన బలం లేకుండానే ఎన్ని చేస్తారు సార్. ఈయన ఫోన్ చేసి ఆగు మల్లికార్జున ఏడ ఉన్నావా అని ఆపి వాళ్ళు ముగ్గురు మోగోళ్ళు ఇద్దరు ఆడలు వచ్చి పట్టుకొని ఎవరు లేని చూసింది. అంబేద్కర్ మనోళ్ళు మాకు కూడా తెలియదు. హాస్పిటల్కి వచ్చి దొరకట్టు మరి మాకు తప్పుంటే అడగమన్నా ఎందుకు ఇప్పియాలి, ఎందుకు కొట్టాలి, బండి ఎందుకు ఆపియాలి. అచ్చంపేట పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ నెలకొంది. సార్లపల్లి మాజీ సర్పంచ్ ఆదివాసీ నేత మల్లికార్జున కనిపించడం లేదని చెంచులు ఆందోళన చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో మల్లికార్జునపై మరో వర్గ నేతలు దాడి చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అమరాబాద్ పోలీస్ స్టేషన్లో మల్లికార్జున్ అనుచరులు ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వాగ్వివాదానికి దిగారు. దీంతో మల్లికార్జున వర్గం చెంచులను సార్లపల్లి నుంచి అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు 3 వాహనాల్లో పోలీసులు తరలించారు. పిఎస్ వద్ద మల్లికార్జున్ కనిపించడం లేదని చెంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జునపై దాడి చేసిన వారిపై కాకుండా ఉల్టా ఆయనపై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. మమ్మల్ని పెట్టింది మీ మనుషులం కాదా, మేము మనుషులు పుట్టలేదా, మేము మనుషులం కాదా, అయితే మేము గాలికున్నా అది మేము ఎవరు మాకు ఎవరు లేదని అండలేదన్నా లేకపోతే ఏంటి అని మీ బలమా? ఇది ఏమన్నా ఉంటే మాతో సమస్య చేసిన తర్వాత మీకు ఏదైనా ఉంటే కావాలి. కోర్టులైనా కూడా అందరూ 10 మంది మాట్లాడుతూ కోర్టు తీర్మానం ఇస్తారు. అట్లా విషయం ఏమన్నా ఏదైనా న్యాయమైన అక్కడ తేలిపోతుంది. మీరు అది లేకుండా వాళ్ళకి వచ్చి 60-70 మంది వచ్చి మమ్మల్ని పట్టుకొస్తే అది మేము మన చించోళ్ళు వీళ్ళు ఏం చేయలేరనే కదా. ఇంతమందికి జనాలకి పోయేంది నీళ్ళు ఏంది మేము కష్టం చేస్తేనే మాకు ఏదైనా సరే ఆధారం. నేను మనూరులో ఉన్నా, గాంధీ బొమ్మ కాడ ఉన్నా, వాడిని ఉండు నేను వస్తున్నా అని అంటే ఆయన ఏరోలను పంపించినారు సార్. ముగ్గురు మొగోళ్ళు 2 ఆడలు పట్టుకొని మల్లికార్జున కొట్టారు. కొట్టి మళ్ళీ పోయాను స్టేషన్ కార్డు పోయినా. స్టేషన్ కార్డు కొత్త స్టేషన్లో కూడా కొట్టిరాను. కేసు రాసి సార్ని కొట్టిండ్రని రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. సార్లపల్లి మాజీ సర్పంచ్ ఆదివాసీ నేత మల్లికార్జున కనిపించడం లేదని చెంచులు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఏ విధంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు హైటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అమరాబాద్ మండలం సార్లపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఆదివాసీ నాయకుడు చిగుర్ల మల్లికార్జును అతను మన 2 రోజుల క్రితము అతనిపై కొంతమంది దాడి చేసి ఒంటరిగా ఉన్నప్పుడు గాయపరిచారని చెప్పేసి దాడి చేయడంతో అతను మనస్తాపానికి గురై ఆ గ్రామంలో చెప్పడంతో వాళ్ళంతా కూడా వచ్చేసి అమరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ చిగుర్ల మల్లికార్జున్ సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ వర్గం ఉన్నారో వాళ్ళంతా కూడా అమరాబాద్ పోలీస్ స్టేషన్ లో వేరే వర్గం పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో కొంత వీళ్ళు గొడవకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడే ఉన్నటువంటి అమరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు అధికారి సివిల్ లో ఉన్నాడని చెప్పేసి అతన్ని గుర్తించలేదని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ మధ్యలో తోపులాట జరిగిందని చెప్పేసి అయితే పోలీసులు పైన దాడి చేశారంటూ పోలీసులు కూడా ఎవరైతే ఈ వర్గం మల్లికార్జున వర్గం ఉందో వాళ్ళ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఉదయం అంటే నిన్న దీనికి మొత్తానికి కారణము
ఈ మల్లికార్జున అని చెప్పేసి అతన్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకొని మిగతా వాళ్ళంతా నిన్న పంపించారని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నటువంటి మల్లికార్జున సంబంధించినటువంటి వర్గం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మల్లికార్జున్ రాత్రి ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని చితకబాదారని చెప్పేసి చాలా దారుణంగా కొట్టారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఉదయం మాత్రము ఈ రోజు ఆ సార్లపల్లి ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలు మల్లికార్జున ఎటు పోయాడు, అసలు ఇంటికి పంపించలేదు, అసలు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా లేదా అని చెప్పేసి వాళ్ళ ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో మళ్ళీ పోలీసులు జీబులు వాళ్ళ వెహికల్స్ తీసుకొని వచ్చి వాళ్ళ వాహనాల్లో మరికొంతమందిని కూడా అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆదివాసులు గిరిజనులు వాళ్ళంతా మహిళలని కూడా చూడకుండా తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉంచారని చెప్పేసి. అయితే ప్రస్తుతము వాళ్ళంతా ఆరోపిస్తుంది ఏంటంటే మేము ఎవరైతే మా వ్యక్తి మా నాయకుడు ఎవరైతే చిగురుల మల్లికార్జున ఉన్నాడో అతని పైన దాడి చేశారని చెప్పేసి మేము ఫిర్యాదు చేస్తే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అయినంగా మేము అడిగినందుకు మా మధ్యలో కొంత ఘర్షణ జరిగినందుకు మా పైనే మళ్ళీ కేసులు చేయడం ఏంటని చెప్పేసి. అయితే ఇప్పుడు మల్లికార్జున్ డిఎస్పీ అచ్చంపేట వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడని చెప్పేసి కొంత మనకు అనధికారిక సమాచారం అంతా ఉంది. ఆ మల్లికార్జునతో పాటు ఉదయం ఎవరైతే కొంతమందిని తీసుకొచ్చారో మరొక 7 మంది పైన కూడా ఈ కేసులు నమోదు చేశారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మల్లికార్జునతో పాటు మరొక కొంతమందిని 7 మందిని కూడా పూర్తిగా వాళ్ళ పైన కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలని చెప్పేసి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పేసి కూడా మనకు అనధికారిక సమాచారం అయితే అంతా ఉంది. అయితే పోలీస్ స్టేషన్ లోకి ఎవరైతే బాధితులు ఇప్పటికే చాలా మంది చెంచు మహిళలు లోపలికి వచ్చారు. మా నాయకుడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఏం చేశారు అతన్ని, అసలు అతనికి చూపించండి అని చెప్పేసి చూపించాలని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కూర్చోబెట్టారు. వాళ్ళతోని మీడియా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే మీడియాను కూడా వాళ్ళ దగ్గరికి అనుమతించట్లేదు. అసలు స్టేషన్ గేట్ బయటనే మీడియా ప్రతినిధులకు ఇక్కడికి పై అధికారుల నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీడియాకు కూడా ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ 2 వర్గాల మధ్యలో ఈ ఆదివాసీ దినోత్సవం అయితే మన జరిగిందో ఆ ఆదివాసీ దినోత్సవం రోజు ఈ ఆదివాసీకి సంబంధించినటువంటి నాయకుడైనటువంటి మల్లికార్జును అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో జెండా ఎగురవేశారని చెప్పేసి. అయితే జెండా కార్యక్రమము మరొక 2 రోజుల్లో ఎమ్మెల్యే వస్తాడు అప్పుడు ఎగురవేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మల్లికార్జును ఎగురవేశాడన్న కోపంతోనే వీళ్ళంతా కూడా ఇలా చేశారు. ఆ కోపం పెట్టుకుని ఈ మల్లికార్జున్ పైన ఒక వర్గం అంటే అధికార పార్టీ మద్దతుతో వాళ్ళంతా కూడా కూడగట్టుకొని ఈ మల్లికార్జున్ పైన దాడి చేశారని చెప్పేసి. ఈ దాడి చేయడం పట్ల వెనక ఎవరెవరు ఉన్నారని చెప్పేసి మేము లిఖిత పూర్వకంగా మేము ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోగా ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఎవరిని కూడా స్టేషన్ తీసుకురాలేదు. మల్లికార్జున్ పైన దాడి చేసిన వాళ్ళు కేవలం మల్లికార్జున్ సంబంధించిన వాళ్ళు మాత్రమే స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ రిమైండ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంత ఇన్సిడెంట్ జరిగితే కూడా వాళ్ళ పైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా దీనికి ఈ మల్లికార్జున్ వర్గానికి వ్యతిరేకంగా ఏదైతే వర్గం ఉందో వాళ్లకు అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మద్దతు ఉందని చెప్పేసి దానికోసమే వీళ్ళందరినీ హుటాహుటిన రిమైండ్ కు పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ ఆదివాసులు మహిళలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే సార్లపల్లి గ్రామం నుంచి మహిళలంతా కూడా చెంచు మహిళలు వచ్చారు. వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే మా నాయకుడిని మాకు ఇప్పుడు కూడా చూపించలేదు, రాత్రి అతన్ని పోలీసులు కొట్టారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు అతన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, నిజంగా ఏమైనా పోలీసు పైన అంటే సివిల్ లో ఉన్న అతని పైన మేమేమైనా అంటే ఫస్ట్ అక్కడ జరిగిన సంఘటన వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. మేము అడగడానికి వెళ్తే అసలు పట్టించుకోకపోగా విధంగా అసలు కేసు నమోదు వాళ్ళ పైన చేయలేదని చెప్పేసి దానివల్ల కొంత ఘర్షణ జరిగిందని చెప్పేసి. ఘర్షణ జరిగినప్పుడు పొరపాటు మాకు జరిగి ఉంటే మా పైన కేసులు చేయాలి, కానీ ఇట్లా కేసులు చేయకుండా రాత్రి మా నాయకుడిని అక్కడనే ఉంచుకొని అతని పైన దాడి చేయడం ఏంటని చెప్పేసి అతను కొట్టడం ఏంటని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అచ్చంపేట పోలీస్ స్టేషన్ వద్ద మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.